హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ పుంజా యూట్యూబ్ ఛానల్. ఓకే, మనం ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే నిన్న నామినేషన్స్ తర్వాత అంటే ఈరోజు జరిగిన విషయంలో అంటే ఈరోజు మనకు మెయిన్ ఫస్ట్ వచ్చేస్తే టాస్క్లు జరిగినాయి. ఫస్ట్ ఫైనలిస్ట్ గురించి టాస్క్లు జరిగినాయి. ఆ విషయం గురించి మాట్లాడుకోవాలి. అంతే ఒక మూడు మూడు నాలుగు టాస్క్లు జరిగినాయి. ఆ టాస్క్ల గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ఈరోజు వచ్చేసి అంటే నిన్న డెమన్ పవన్ మీద అరిచిన విషయం గురించి నువ్వెందుకు అట్లా సిల్లీ పాయింట్స్ తోటి నామినేషన్ చేసినావు అని చెప్పేసి అంటుంది. కానీ నా మీద నాకే చిరాకు వస్తుంది, నీ మీద అట్లా అరిసే వరకు నాకే చిరాకు వస్తుంది అని చెప్పేసి అంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఆమె మీద ఆమెకే చిరాకు వచ్చిందని చెప్పేసి తనుజ గారు అంటున్నారు. కానీ యాక్చువల్గా మనకు కూడా చిరాకే వచ్చింది నిన్న అరవడం. మన తమ్నైల్లో కూడా అదే పెట్టినాం, దేనికి ఇదంతా అని చెప్పేసి అని పెట్టినాం. అంత అరవాల్సిన అవసరం లేదు, ఎందుకు అంత చిరాకు పట్టదో కూడా నిన్న మనకు అర్థం కాలేదు. ఇప్పుడు అదే విషయాన్ని నాకు చిరాకు అనిపించింది, నా మీద నాకు చిరాకు అనిపించింది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఆ విషయంలో సరే వదిలేయ అని చెప్పేసి మనోడు చాలా లైట్ తీసుకుని, నేను అసలు మైండ్కి కూడా తీసుకోలేదు, ఇంకా ఆ విషయం వదిలేయ అని చెప్పేసి డెమన్ పవన్ అంటే సారీ సారీ అని చెప్పేసి దానికి అంది. నిన్నే మనకు కూడా సేమ్ అనిపించింది, ఎందుకు అంత అవసరం లేదు ఏమి అని చెప్పేసి అనిపించింది. మరి ఏంటో నిన్న చేసిన దానికి కవరింగ్ అనుకుంటా, ఎందుకంటే నామినేషన్ ఏదైనా కామెడీ చేస్తున్నారా మీరిద్దరు అని చెప్పేసి డెమన్ పవన్ అన్నాడు కదా. ఆ విషయంలో మళ్ళీ ఏమన్నా నెగిటివ్ అవుతుంది అని చెప్పేసి మరి ఫీల్ అయిందో ఏమో తెలియదు. కానీ ఈ విషయంలో సారీ చెప్పిండు. అట్ ఎ టైం ఇదే విషయంలో మళ్ళీ ఇమాన్యుల్కు వాళ్ళిద్దరికి జరిగిన విషయంలో ఇమాన్యుల్ చెప్తున్నాడు సంజన గారికి, అసలు నువ్వు ఫ్రెండే కాదని చెప్పేసి నా మొహం మీద చెప్పి మళ్ళీ తనే ఏడ్చి ఎంత ఎట్లా చేస్తుంది అంటే నన్ను ఫ్రెండ్ కాదన్నది మళ్ళీ తనే ఏడుస్తుంది, ఎందుకు ఇదంతా అసలు నాకు అర్థం కావట్లేదు, నాకు మైండ్ పోతుందని చెప్పేసి ఇక సంజన గారికి కొంచెం బాధ చెప్పుకుంటాడు. నేను ఎక్కడ చెప్పాలో తెలియక ఇంకెక్కడ చెప్పినా కానీ ఇంక ఇబ్బందే కదా అని చెప్పేసి అక్కడ చెప్తుండు. సరే, అవి నిన్న జరిగిన దానికి నిన్న జరిగిన దానికి అవి వాళ్ళు డిస్కషన్ పెట్టుకుంటున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫైనలిస్ట్ వచ్చి టాస్క్లు జరిగినాయి, కొన్ని టాస్కులు. ఇక్కడ ఎవరు ఎట్లా ఆడారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, అసలు ఈ టాస్క్ అంటే గడుల టాస్క్ మనకు వచ్చేసి అగ్ని పరీక్షలో కూడా ఇచ్చినట్టుండు. నాకు తెలిసి నాకు గుర్తుంది, అగ్ని పరీక్షలో కూడా ఇస్తే ఈ గేమ్ అందరు ఆడారు. చివరికి ఉన్న అంటే ప్రియా వచ్చేసి చాలా బాగా ఆడింది, లాస్ట్లో ఎవరితో ఓడిపోయింది చివరి వరకు గెలిచి. అంటే లాస్ట్ వరకు ఎవరు ఉంటారో, అంటే ఈ పాయింట్ కూడా చెప్తా, ఈ గేమ్లో లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళే అవుతారు, అది కామనే. అంటే ఎవరిని ఎంచుకోకుండా వదిలేస్తారు, వాళ్ళు ఫైనల్ రౌండ్ వరకు ఆడతారు. ఆ ఫైనల్ రౌండ్ వాళ్ళు ఆడితే ఇంకా వాళ్ళు గెలిచినట్టే. అట్లా మనకు మనీష్ అనుకుంటా, మనీష్ ఫైనల్ వరకు వచ్చి ఓడిపోవడమే సంథింగ్ జరిగింది. ఇది అగ్ని పరీక్షలో కూడా జరిగింది, సేమ్ అదే గేమ్ ఇక్కడ పెట్టిండు. ఇప్పుడు మనకి అగ్ని పరీక్షలో వచ్చిన వాళ్ళు కళ్యాణ్ వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది ఈ గేమ్ గురించి. అయితే ఇక్కడ మాట్లాడాల్సింది వచ్చేసి ఫస్ట్ టాస్క్ గురించి ఎవరు ఉంటారు ఏంటి అది ఇది అని చెప్పేసి. అంటే ఫస్ట్ టాస్క్ వీళ్ళని డిసైడ్ చేసుకోమన్నాడు, అంటే దాని టాస్కా లేకుంటే ఇంకా ముందుకెళ్ళే వాళ్ళకు కూడా ఐడియా లేదు. సో మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పేస్తే, అంటే కొందరికి ఐడియా ఉంది, కొందరికి లేదు. యాక్చువల్గా వీళ్ళు డిసైడ్ చేసుకోండి అంటే మిగతా వాళ్ళందరూ కళ్యాణ్, పవన్, తర్వాత సంజన అని చెప్పేసి వీళ్ళు డిస్కషన్ చేసి ఓకే అని చెప్పేసి మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటారు. ఇక్కడ రీతుకి ఏంటంటే నేను వెళ్తా అని చెప్పేసి నేను కంపల్సరీ ఆడాలి అని చెప్పేసి నన్ను అడగలేదు, మీరు డిసైడ్ అయ్యి చెప్పారు, నన్ను అడిగితే నేను చెప్పేదాన్ని. అంటే అక్కడ అడిగితే అందరూ ఓకే అన్నారు కదా, అందుకే అందరూ ఒకవైపు ఉంటారు. ఈ కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ కానీ అక్కడ అందరిని అడిగి డిసైడ్ అయిన తర్వాతనే కదా తనుజ ఇందులో ఎక్కువ డిస్కషన్ ఎందుకు చేసిందో నాకైతే అసలు అర్థం కాలేదు. ఫస్ట్ రౌండ్ వాళ్ళకి ఛాయిస్ ఇచ్చింది. నాకు తనుజని అంటే మామూలుగా మాట తీరు చూస్తే ఏమనిపించిందంటే, ఈ మెయిన్ కళ్యాణ్ కానీ పవన్ కానీ సంజన గారు కానీ వీళ్ళు ముగ్గురు ఆడితే ఒక్కరే గెలుస్తారు, ఇద్దరు ఎలిమినేషన్ అవుతారు. అంటే మెయిన్ ఒక కళ్యాణ్ కానీ తర్వాత డెమన్ కానీ వాళ్ళిద్దరిలో మెయిన్ క్యాండిడేట్స్ ఇద్దరిలో ఒకరైతే కంపల్సరీ అవుతారు, ఒకరు గెలుస్తారు. కాబట్టి మనకి కాంపిటీషన్ తగ్గిద్దని అనుకున్నదో తెలియదు, తర్వాత మరి ఏమనుకున్నదో మనకి తెలియదు. కానీ ఈ రీతు ఆడతా అంటే కూడా దానికి ఆర్గ్యుమెంట్ చేసింది. నాకు ఆలోచించుకునేడానికి టైం మీరు అనుకొని మీరు నేమ్ ఇచ్చేసి మీరు వాళ్ళు వెళ్తారంటే వాళ్ళు ఎవరి అభిప్రాయం వాళ్ళకి చెప్పాలి కదా. నన్ను అడగలేదంటే అక్కడ అందరు అడిగితే ఓకే అన్నట్టు అన్నారంటే, అయితే యాక్చువల్గా చెప్పాలంటే రీతు ఓకే అని చెప్పలేదు, ఆ క్వశ్చన్ కూడా వేస్తుంది, మీరు వెళ్ళండి అంటే ఎవరు వెళ్తారు ముందు అన్నట్టు క్వశ్చన్ మార్క్ వేస్తుంది.
అంటే తనకు వెళ్ళాలనే ఉంది, కాకపోతే ఆలోచించుకునే టైం ఇవ్వాలి కదా. సరే ఈ విషయంలో అయితే వీళ్ళు వీళ్ళు జనరల్గా అయితే అక్కడ మనకు చూసిన దాని ప్రకారం అయితే ఏకాభిప్రాయం తీసుకోలేదు. వీళ్ళే కొంచెం వాళ్ళ పేరు మీరెళ్ళండి వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. రీతుతో డిస్కషన్ చేసినట్టయితే అంత అనిపించలేదు నాకైతే. సరే అది కాసేపు కొంచెం వాడివేడిగానే డిస్కషన్ జరిగింది, కానీ ఆ విషయంలో తప్పు ఒప్పు అని చెప్పడానికి కాదు, కానీ మిస్కమ్యూనికేషన్ అని చెప్పాలి. ఒకసారి కొన్నిసార్లు కుదిరింది, కొన్నిసార్లు ఇప్పుడు గుంపులో గోవిందం అన్నట్టు కూర్చున్నారు. మీరు అందరు చేస్తారా అంటే ఒక 5 తలూపి ఒకరు ఊపకపోతే వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టే లెక్క. ఇప్పుడు ఆట అయిపోయింది రీతిది, కాబట్టి దాని గురించి పెద్దగా డిస్కషన్ అవసరం లేదు. దాని గురించి కాసేపు డిస్కషన్ జరిగింది. నన్ను అడగలేదు, నేను ఒప్పుకోలేదు, నాకు ఆడాలని ఉంది, అది ఇది అని చెప్పేసి కాసేపు డిస్కషన్ జరిగింది. ఇంకా చివరికి అంటే నాకు తనుజ విషయంలో ఇట్లా అనుకున్నది కావచ్చు, అంటే ఈ విషయంలో ఎందుకు వీళ్ళనే పంపించాలని తనుజ అనుకున్నదో ఒక అంటే చిన్న హింట్ ఒకటి వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత అంటే ఈ డిస్కషన్ మధ్యలో జరుగుతుంటేనే మన భరణి గారు వచ్చి సుమన్ శెట్టితో డిస్కషన్ పెడుతుంటారు. ఈ రౌండ్ మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి కొంచెం నడుము గిల్లినట్టు హింట్ ఇచ్చిందంట, అంటే వెళ్ళొద్దు అన్నట్టు సైగ చేసిందంట. ఎవరు? తనుజ భరణి గారిని. అంటే వెళ్ళొద్దు అని అంటే స్ట్రాంగ్ పేరు వచ్చి డెమన్ ఉన్న కళ్యాణ్ వీళ్ళు ఆడుతుండ్రు, వీళ్ళు పోటీ పడితే ఎవరో ఒకరు ఓడిపోతారు. కొంచెం నెక్స్ట్ రౌండ్స్కి వచ్చేసే వరకు కొంచెం తగ్గుతూ ఉంటుంది కాంపిటీషన్, అందుకే వెళ్ళొద్దు అన్న రేంజ్లో అంటే వాళ్ళు ఉన్నారని చెప్పి, అంటే మీనింగ్ అదే ఆల్మోస్ట్, ఇంకా దాన్ని చెప్పనవసరం లేదు. ఆ విషయంలో వాళ్ళనే పంపించాలని చెప్పేసి అనుకొని రీతును కూడా నువ్వు ఇందాక ఒప్పుకొని ఇప్పుడు ముందే చెప్పాలి కదా, ముందు చెప్పుకోండి, ఇప్పుడు ఆడతా అన్నావు అని చెప్పేసి ఎట్లా అంటావు అని చెప్పేసి అది డిస్కషన్ అందుకే పెట్టిందేమో అనిపించింది తర్వాత చూస్తే నాకు. ఎందుకంటే ఆ విషయం బర్నీ గారిని వద్దు అన్నది అని చెప్పేస్తే ఇంకా వాళ్ళు ఎవరిలో ఒకరు మెయిన్ క్యాండిడేట్, ఒకరు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటోళ్ళు ఓడిపోవాలనుకున్నది, కాబట్టి అందుకుంటే రీతును కూడా వద్దని అంటుందని నేను అనుకున్నా. సరే ఆ విషయం ఒకటి అయిపోతే వీళ్ళు సెలెక్షన్ అయితే ఇంకా మళ్ళీ మార్చుకుంటారు. ఆ మార్చుకున్న దాంట్లో కనుక్కొని చూద్దాం. ఫస్ట్ గేమ్ వచ్చేసి ఫస్ట్ ఛాలెంజ్లో ఫస్ట్ గేమ్ అయితే ఈ ఫస్ట్ గేమ్లో వచ్చేసి రీతు, కళ్యాణ్, ఇమాన్యుల్ వస్తారు. ఇదేంటంటే కనుక్కొని చూద్దామంటే ఈ గేమ్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అంటే ఇంకా ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఇంటూ ఇలాంటివన్నీ ఉంటాయి. అవి బిగ్ బాస్ నెంబర్ చెప్తారు, ఆ నెంబర్ కరెక్ట్ చెప్పేసి కెమెరాకి చూపెట్టేసి వాళ్ళకి ఒక గడులు ఇస్తారు. ముగ్గురికి 3 గడులు ఇస్తారు. ఎవరి గడుగులలో వాళ్ళు పెట్టుకోవాలి. లాస్ట్ చివరి ఎండ్ బజర్ మోగే వరకు ఎవరి గడులలో ఎక్కువ ఇవి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకునే బిగ్ బాస్ చెప్పిన ఎవరు ఎక్కువ తీసుకొని అక్కడ పెడతారో, అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పి పెడతారో అక్కడ వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పేసి చెప్తాడు. ఇమాన్యుల్ బాగా ఆడిండు. ఇమాన్యుల్ బాగా ఆడడమే కాకుండా ఇమాన్యుల్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే అవి ఇమాన్యుల్ పోయి ఎక్కడ ఆగుతాడో అక్కడే ఉంటాయి బోర్డ్స్. అదే ఆయనకి ప్లస్ అనుకోవచ్చు, లక్ అనుకోవచ్చు, ఇంకేదేమీ అనుకోవచ్చు. గేమ్ అయితే బాగానే ఆడిండు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ కాబట్టి కొంచెం చురుగ్గా కూడా ఉండాలి. లక్ దానికంటే పక్కన పెడితే ఎందుకు ఇమాన్యుల్ మన కళ్యాణ్ కాళ్ళల్లో కూడా 2-3 బోర్డ్స్ తిరుగుతాయి, కానీ ఆయన చూడు. ఇది మ్యాథమెటిక్స్ కాబట్టి దీనికే పని, కాబట్టి ఇమాన్యుల్ మాత్రం బాగా ఆడిండు. తర్వాత ఇక్కడ రీతుకే మనకు కొంచెం లెక్కలలో వీక్ అని చెప్పేసి మనకు అర్థమైంది. ఎందుకంటే ఒక్క బోర్డు కూడా పెట్టలేకపోయింది. కొద్దిసేపు కామెడీ చేస్తాడు బిగ్ బాస్ కూడా, ఒక 2 టేబుల్ కూడా చెప్పిస్తాడు. ఇంకంటే ఇక అర్థం చేసుకోండి, ఇక మ్యాథమెటిక్స్ నేను సైన్స్ స్టూడెంట్, నాకు మ్యాథ్స్ రాదని చెప్పేసి అంటే అంత కామెడీగా ఓకే అక్కడ వరకు కామెడీ అయిపోయింది. కానీ ఫస్ట్ రౌండ్లో వచ్చేసి ఇమాన్యుల్ గెలుస్తాడు, రీతు తర్వాత కళ్యాణ్ ఓడిపోతారు. కాకపోతే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఈ గేమ్లో ఓడిపోయిన వాళ్ళు ఇంకా కంప్లీట్గా పోలేదు, జస్ట్ అంటే ఈ గేమ్లో ఓడిపోయిన వాళ్ళు కంప్లీట్గా ఈ టాస్క్ నుంచి వెళ్ళరులే కానీ అక్కడే ఉంటారులే కానీ నెక్స్ట్ ఎవరితో ఆడాలని చెప్పేసి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే గేమ్ అనమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరితో ఆడాలి, ఇప్పుడు ఇమాన్యుల్ గెలిస్తే ఇప్పుడు ఇమాన్యుల్ గెలిచిండు, సంజన గారితో ఆడచ్చు. అదే కళ్యాణ్ గెలిస్తే కళ్యాణ్ ఎవరితో ఆడాలి అని చెప్పేసి వాళ్ళకి ఒపీనియన్ వచ్చే గేమ్ అన్నట్టు. అంటే వీళ్ళు ముగ్గురు ఆడిన గేమ్లో వీళ్ళు ఎవరైనా ఓడిపోతే కంప్లీట్గా మిగతా ఇద్దరు ఎలిమినేషన్ అయ్యే గేమ్ కాదు. అది తనుజకి తర్వాత అర్థమై ఉంటుంది. దాని గురించి కూడా డిస్కషన్ ఏదో కిచెన్లో జరిగింది. అంటే నీకు అర్థం కాలేదా అని చెప్పేసి రీతు తనుజని అడుగుతూ ఉంటుంది. అంటే నాకు ఇమాన్యుల్ కూడా అంటాడు, నాకు అర్థం కాలేదు ఈ గేమ్ అని చెప్పేసి. అయితే నాకు కూడా అర్థం కాలేదు, నాకు ఇట్లుంటుందా, నేను ఇదే గేమ్ అనుకున్నా అని చెప్పేసి అనుకుంటాడు. అయితే ఇమాన్యుల్ కొంచెం ఇక్కడ అబద్ధం ఆడిండు అని చెప్పేసి నేను అనుకున్నా. అబద్ధం ఎందుకు ఆడిండు అని అంటే
సరే ఈ గేమ్లో ఇమాన్యుల్ గెలిచిండు ఫస్ట్ గేమ్లో అని చెప్తాను. ఎందుకు ఆడిండో అబద్ధం అనే విషయం నాకు అర్థమైందంటే, ఫస్ట్ గేమ్లో ఇమాన్యుల్ గెలిచిన తర్వాత ఇమాన్యుల్ని ఒకరిని ఎంచుకోవాలి. గెలిచిన వాళ్ళు ఒకరిని ఎంచుకుంటే వాళ్ళతో పోటీ పడితే ఒకవేళ వాళ్ళు ఓడిపోతే ఆ గడి అతనికి వస్తుంది. యాక్చువల్గా జనరల్గా వస్తుందని తెలుసు, వాళ్ళ టాస్క్ నుంచి ఎలిమినేషన్ అవుతారని తెలుసు. ఎందుకు సరే ఈ గేమ్ గురించి చెప్తే తర్వాత ఆయన అన్న మాటలు చెప్పి ఆయన అబద్ధం ఆడిండా లేదనే విషయం చెప్తా. ఈ గేమ్ వచ్చేసి ఓకే ఎంచుకున్నాడు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నేను నీతో ఆడింది అనుకో, ఒకవేళ నేను ఓడిపోతే అమ్మ మీద ఓడిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతా. నేను ఓడిపోయినా కానీ ఈ రెండు నాకు ఇప్పుడు నేను గెలుచుకున్న 2 గడులు కూడా నీకే వస్తాయి. నువ్వు ఎవరి మీద ఆడాలనో వాళ్ళని అంటే ఆడుకోవచ్చు, నీకు వస్తాయి కదా గడులు అని చెప్పేసి ఫస్ట్ చెప్పిన మాట ఇది. ఓకేనా? కానీ ఈ గేమ్ జరిగింది. ఈ గేమ్ ఏంటంటే బాల్స్ ఇస్తారు, అంత తాడ్స్ తోటి వెయిట్ అంటే దాన్ని ఏమంటారు, దాన్ని ఏమో తెలియదు కదా, వెయిట్ అంటే అటువైపు ఒక రింగ్ ఉంటుంది, అందులో బాల్స్ ఆపోజిట్ వేయాలి. ఇమాన్యుల్ దాని రింగ్లో సంజన గారు వేయాలి, సంజన గారి రింగ్లో వచ్చేసి ఇమాన్యుల్ వేయాలి. అది తాడు ఉంటుంది, తాడుని మాత్రం వదలకుండా మొత్తం ఆ గ్రౌండ్లో ఆ గ్రాస్ మీద మొత్తం ఈమె ఎల్లో తర్వాత ఆయన రెడ్ బాల్స్ ఉంటాయి. ఎవరి బాల్స్ వాళ్ళు తీసుకొని వచ్చి ఆపోజిట్ వాళ్ళ దాంట్లో వేయాలి. ఎవరి లాస్ట్గా ఎండ్ బజర్ మోగే వరకు ఎవరి దాంట్లో ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు ఓడిపోయినట్టు క్యారీ చేయాలి. అసలు చేతుల నుంచి మార్చుకోవచ్చు కానీ తాడుని వదలకూడదు. జస్ట్ పట్టుకొని ఉండొచ్చు, కింద అంతనే ఉంటుంది. అంటే ఆనడం అంటే కింద బస్తాలు ఉంటాయి అంతే. అది కింద అనడం ఆనకపోవడం లెక్క కాదు. చేతిలో నుంచి వదలకూడదు తాడు, ఎందుకంటే పట్టుకొని చైన్ వస్తూ ఉంటుంది. అది విషయం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గేమ్ ఆడిండ్రు. సంజన గారు అసలు ఇరగదీశారు, ఇమాన్యుల్ కూడా ఇరగదీసి ఇద్దరు సూపర్ ఆడిండ్రు. సంజన గారు ఇంకా ఇమాన్యుల్ కంటే ఇంకా సూపర్ ఆడింది. కానీ ఆడారు. కాకపోతే సంచాలకు వచ్చేసి రీతు ఇక్కడ ఆడే క్రమంలో మనం కూడా చూసినాం, హ్యాండ్ మార్చుకుంది అనుకున్నా కింద పెట్టేస్తుంది. సంచాలకు చూసేసి ఎలిమినేషన్ అంటూ ఓకే అయిపోయింది, అక్కడికి బాగానే ఉంది, ఎలిమినేషన్ అయిపోతుంది. ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్ ఏం చేస్తాడంటే బాగా ఎమోషనల్ అవుతుంది. అంత బాగా కష్టపడి ఆడినా అని చెప్పేసి ఎమోషనల్ అయితే అందరు కూడా ఓదార్స్తారు. ఎంకరేజ్ కూడా యాక్చువల్గా తనుజ కానీ డెమన్ పవన్ కానీ తర్వాత వీళ్ళందరూ రీతు కానీ వీళ్ళందరూ సంజన గారినే చేస్తారు ఎంకరేజ్. ఇమాన్యుల్ని చేయరు. వీళ్ళందరూ కలిసి ఇది చేస్తారు. ఓకే ఆమె చేస్తారు. బాగా ఆడింది, ఓడిపోయిన తర్వాత ఇంకా మరి ఆ గడులు ఆక్యుపై చేసుకోవాలి కదా. ఆక్యుపై చేసుకునేటప్పుడు ఈ గేమ్ నుంచి నువ్వు ఫైనలిస్ట్ గేమ్ నుంచి నువ్వు ఎలిమినేషన్ అయ్యని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిన తర్వాత మనోడికి వెలిగింది. అంటే నువ్వు నన్ను ఎందుకు ఎంచుకున్నావు, నన్ను ఎంచుకోకపోతే నేను ఉండేదాన్ని, నువ్వు రీతునో ఇంకెవరినో ఎంచుకుంటే బాగుండు అంటే మనోడు చెప్పే రీజన్ ఏంటంటే, నేను నీ మీద ఓడిపోయినా కానీ నాకు ప్రాబ్లం లేదు, మా అమ్మ మీదే కదా ఓడిపోయినాను నేను అనుకుంటే, ఎవరి మీద ఓడిపోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది, అందుకే నిన్ను ఎంచుకుంటా అంటే, నీకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఆమెను ఎందుకు ఎంచుకోవాలి? నీకు క్లారిటీ ఉంది ఇక్కడ ఎందుకు అబద్ధం ఆడిండు అని నేను ఇందాక చెప్పినంటే అబద్ధం 100% ఆడిండు. ఎందుకంటే అంతకుముందు సీన్లోనే ఈ గేమ్స్ అనేటివి ఈ గేమ్ స్టార్ట్ కాకముందు బర్నీ గారితో ఉన్న సుమన్ శెట్టితో కళ్యాణ్ తోటి ఉన్న తర్వాత రీతుతో అని చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉంటాడంటే ఇమాన్యుల్, ఈ గేమ్ అనేది లాస్ట్ చివరి వరకు ఉండే వాళ్ళకి ప్లస్ అయింది, ఇక్కడ మధ్యలో ఆడేవాళ్ళు ఓడిపోయినట్టే. ఆల్మోస్ట్ ఇదే చెప్పినట్టు సుమన్ శెట్టి అన్న అదే చేస్తాడు. సుమన్ శెట్టి అన్నకి బాగా తెలిసి ఎట్లా ఆడాలో, అందుకే ఎవరితోటి మాట్లాడట్లేదు. ఈ 3 days కామ్ కూర్చుంటాడు. ఒకవేళ ఎవరితోటన్నా మాట్లాడినా ఏదన్నా విషయం మాట్లాడినా కానీ గేమ్లోకి ఆడాలని గేమ్లోకి లాగుతారు. ఓడిపోవడం ఏదో జరిగిద్ది, లాస్ట్ వరకు ఉండి ఒకవేళ లాస్ట్లో గెలిచినా లాస్ట్ వరకు ఉన్న వాళ్ళే కదా గెలిచేదే అని చెప్పేసి ఆయనకు బాగా ఐడియా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇమాన్యులే ఆయన నోటితో చెప్తాడు. అంటే చివరి వరకు ఉన్న వాళ్ళే ఉంటారు ఇందులో. అంటే నువ్వు ఓడిపోవాలని చెప్పి సరే ఓకే, చివరి వరకు ఉన్న వాళ్ళే ఉంటారు ఈ గేమ్లో అని నీకు ఐడియా ఉన్నప్పుడు నువ్వు ఈ నెక్స్ట్ గేమ్ ఆడాల్సింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కన్వర్జేషన్ ఎవరినైనా పెట్టుకుని పర్లేదు, సంజన గారిది ఇమాన్యుల్కి డిస్కషన్ వచ్చింది కూడా చెప్తాను. నువ్వు ఈ గేమ్ ఓడిపోతే నువ్వు ఇందులో ఉండవని నీకు ఐడియా ఉంది, ఎందుకంటే నువ్వు ఓడిపోవడం నువ్వు ఇష్టపడవు. అట్లా అని చెప్పేసి అరే నేను ఈ గేమ్ ఆడితే ఒకవేళ నేను గెలిస్తే మా అమ్మ కంప్లీట్గా ఈ టాస్క్ నుంచే ఎలిమినేషన్ అయిపోయింది, ఈ గేమ్ నుంచే, ఇది ఎట్లా అదేదో బదులు ఆమెనే ఉంచి నేను వేరే వాళ్ళతో ఆడుకుంటే ఓడిపోతే నేను ఓడిపోతా, ఒకవేళ అవతల వాళ్ళు ఓడిపోయి ఎలిమినేషన్ అయిపోతారు, అమ్మ సేఫ్గా ఉంటుంది కదా, లాస్ట్ రౌండ్ వరకు ఉంచుదాం ఏమైందని చెప్పేసి ఆలోచించవచ్చు కదా. ఎందుకంటే నాకు తెలియదు ఇదే కిచెన్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే
అసలు ఇట్లుంటుందని నాకు తెలియదు అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిండు. ఎవరు రీతుకు అర్థమై అసలు గేమే అది, మాకు ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి మాకు అర్థమైందని చెప్పేస్తే తనుజ నాకు అర్థం కాలేదని చెబితే ఇమాన్యుల్ నాకు కూడా అర్థం కాలేదన్నాడు. అర్థం కాలేదు అని అన్నప్పుడు మళ్ళీ బర్నీ గారితో ఉన్న సుమన్ శెట్టితో ఉన్న సారీ రీతుతో ఉన్న కళ్యాణ్ తోటి ఈ మాట ఎందుకంటాడు, ఈ సుమన్ శెట్టి ఇట్లా లాస్ట్ వరకు ఎవరితో మాట్లాడుకుంటూ ఈ 3 days కామ్ ఉండడు గేమ్ అయిపోయే వరకు అని చెప్పేసి అంటే ఆయనకు తెలిసే కావాలనే వేరే వాళ్ళతో ఆడితే మళ్ళీ ఏమన్నా అనుకుంటారు, సంథింగ్ ఏమనుకున్నాడో మనకు తెలియదు, కానీ మరి ఏ పాయింట్స్ మీద ఆలోచించిండో తెలియదు, కానీ అక్కడ 100% అబద్ధం ఆడినట్టే లెక్క. ఆ మాట ఆయనకు తెలుసు, ఎవరు ఓడిపోతే వాళ్ళు ఎలిమినేషన్ అవుతారని తెలిసినప్పుడు ఆమెతో ఆడకూడదు. ఓకే, తెలియదు అన్నప్పుడు తెలియనట్టే ఉండాలి. సుమన్ శెట్టి గారి గురించి లాస్ట్ వరకు ఉంటేనే ఈ గేమ్లో ఉంటారు అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇంకా అబద్ధం ఆడే అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇందులో రాంగ్. గెలిచిండు, దాన్ని కవరింగ్ చేయాలని చూస్తుండు, కాకపోతే సంజన గారు ఒప్పుకోవట్లేదు. నీకు తెలిసి కూడా నువ్వు ఎవరితో ఓడిపోయినా నేను బాధపడకపోయేటోని, నీతో ఓడిపోయి నువ్వు తీసి ఇప్పుడు నేను కావాలని తీయలేదు అని చెప్పేస్తే నేనైతే నాకు నమ్మశక్యంగా లేదని చెప్పేసి ఇక కొంచెం ఉంటుంది, కానీ ఎంతైనా కోపపడదు. ఓకే, అది సెకండ్ గేము. నెక్స్ట్ లాస్ట్ గేమ్ వచ్చేసి అండ్ ఇప్పుడు ఇమాన్యుల్ ఇక్కడ బిగ్ బాస్ గేమ్ అయితే ఈ గేమ్ నువ్వు ఆడనవసరం లేదు. నెక్స్ట్ ఛాలెంజ్ ఎవరెవరు అంటే నెక్స్ట్ ఛాలెంజ్ గేమ్ కాదు, నెక్స్ట్ ఛాలెంజ్ ఎవరెవరు ఆడాలి అనేది ఒకసారి డిసైడ్ చేసి చెప్పండి. వీళ్ళు ముగ్గురు ఆడారు ఇక ఫస్ట్ ఎదురు కళ్యాణ్, డెమన్, తర్వాత రీతు ఆడారు కదా, సేమ్ ఇదే టైపు నెక్స్ట్ ఛాలెంజ్ ఎవరు ఆడాలో అని ఒకసారి చెప్పే అవకాశం ఇమాన్యుల్కి ఇస్తారు. వీళ్ళ ముగ్గురు పేరు చెప్తారు. ఎవరు, మన డెమన్ పవన్, తర్వాత భరణి గారు, తర్వాత తనుజ. గేమ్ వచ్చేసి నాటు అంటే ఒక ఫ్లవర్స్ నాటడం. ఎవరి ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే ఆ ఫ్లవర్స్ చివరి ఎండ్ బజర్ మోగే వరకు ఎవరి ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు ఈ గేమ్లో. ఇది ఫైనల్. కొన్ని ఫ్లవర్స్ అక్కడ ఉంటే అవి తీసుకొచ్చి పెడతా ఉండాలి. ప్రొటెక్ట్ తీసి పడేస్తూ ఉండొచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అవి అయిపోయిన తర్వాత పడతా ఉంటే చివరి దాకా ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. ఓకే, ఈ గేమ్ బాగానే ఉంది. ఈ గేమ్ ఇంతకుముందు మనం సీజన్స్లో కూడా ఈ గేమ్ చూసినాం. ఓకే, నైస్ గేమ్. కాకపోతే ఈ గేమ్లో క్లారిటీగా డెమన్ పవన్కి నడువు నొప్పి అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ఆ ఊరికే విధానంలో కానీ అందరూ పూలు తెచ్చుకుంటుంటే వీళ్ళిద్దరు, మనోడు పూలు తెచ్చుకునే ఉరకడానికి వెళ్ళినప్పుడు విధానంలో కానీ నడుము పెయిన్ మొన్న గేమ్లో ఆడినప్పుడు ఆ పెయిన్ అనేది బాగా కనిపించింది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మనోడు ఇంకా ఆ గేమ్ అట్లా ఊరికి ఆడలేక పూలు తెచ్చుకోలేక ఇంకా వీళ్ళవి తీసేయడం చెప్పేసి ఆ గేమే అది తీసేయచ్చు, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనోడు ఏమంటాడంటే వాళ్ళిద్దరు కలిసి ఆడినరు అని చెప్పేసి మాట్లాడుతుండు. ఎవరు, భరణి గారు తనుజ. కాకపోతే వాళ్ళిద్దరు కలిసినట్టయితే మనకు టెలికాస్ట్ అయిన దాంట్లో లేదు. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసిందే ఈ పూలు తీసేయడం డెమన్ పవన్, వాళ్ళిద్దరు కాదు యాక్చువల్గా. కాకపోతే ఫిజికల్ అయ్యిండ్రు ఇద్దరు. ఫస్ట్ ఫిజికల్ అయింది డెమన్ పవనే. తనుజని నెట్టడం కానీ, లాగడం కానీ, తోయడం కానీ, తర్వాత తోయడం మీన్స్ అంటే గేమ్లోనే, వేరే విధంగా కాదు. తర్వాత బర్నీ గారిని పట్టుకోవడం కానీ, తర్వాత వాళ్ళిద్దరు కలిసి, ఎందుకంటే ఒక్కరు ఇద్దరిని చేసినప్పుడు వాళ్ళు ఇద్దరు ఏం చేస్తారు గేమ్లో సహజంగా అది వెళ్ళిపోతుంది. అది ఇంకా ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళిద్దరు కలిసి కనీసం ఒక్కరివైనా పెట్టుకో మన ఇద్దరిని టార్గెట్ చేసిండు అని చెప్పేసి పట్టుకుంటారు. అదైతే అక్కడ ఇద్దరు కలిసి డెమన్ని టార్గెట్ చేసినట్టయితే ఏమి కనిపించలేదు. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడిండు, భరణి ఆడిండు, తనుజ గేమ్ తనుజ ఆడింది. చూసేటోళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళిద్దరు ఎట్లాగో క్లోజ్ కాబట్టి, తర్వాత డెమన్ పవన్ వీళ్ళిద్దరిదే ఆపుతుండు కాబట్టి, అరే సింగిల్గా ఇద్దరిని కలిసి ఆపినప్పుడు మన ఇద్దరం ఉన్నాం కదా అని చెప్పేసి ఇద్దరు డిఫెండ్ చేసుకొని ఒక్కరిని ఆపితే అది చూసే వాళ్ళకి అరే ఇద్దరు కలిసి ఆడినట్టు ఉంటుందిలే, కానీ ఇద్దరు కలిసి ఆడలేదు. డెమన్ పవన్ కూడా ఫిజికల్ అయ్యిండు. ఆ విధంగానే తనుజ కూడా తోయడం డెమన్ పవన్ చేసింది. అదంతా గేమే, అసలు అందులో మాట్లాడుకోవడానికి కంట్రోల్. ఇంతకంటే పెద్ద పెద్ద గేమ్స్ సీజన్ 4, 3, 2లో చూసినాం. ఇలాంటి గేమ్స్ ఇంకా బురదలో ఆడుకునే గేమ్స్ అంటే పెయింటింగ్ అనేది బోర్డు మీద గీసే గేమ్ ఎవరెవరు దీప్తి ఉన్నో తర్వాత మనకు రవి ఆడేది. ఆ గేమ్ చరిత్రలో నిలిచిపోద్ది. అలాంటి గేమ్స్ ఉన్నాయి. ఇది పెద్ద విషయం కాదు. అది ఫిజికల్ అని అనకూడదు, ఇందులో చూసుకోవద్దు. గేమ్స్ లాగానే చూడాలి. బాగా ఆడిండు, తనుజ బాగా ఆడింది, తర్వాత డెమన్ పవన్ బాగా ఆడిండు, బర్నీ కూడా బాగా ఆడింది, ముగ్గురు ఆడింది. ఎవరు ఫ్లవర్స్ ఎక్కువ పడితే వాళ్ళే. ఇందులో మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం జరగలేదు. ఇంకా తోసుకోవడం అంటే ఇది జనరల్గా జరుగుతుంది. ఇంకా అది తోసుకోకుండా పట్టుకోకుండా
ఎవరి ఫ్లవర్స్ ఎక్కువ ఉండాలి అని అంటే ఇట్లా కూర్చొని ఉంటే కావు, అది కుదరదు అది. అది కాబట్టి అది సహజం. అది ఇక వీళ్ళు తప్పు చేసిర్రు, వీళ్ళు నెట్టింది, ఫస్ట్ డెమన్ నెట్టిండు, తర్వాత తనుజ నెట్టింది అనడానికి లేదు. అది ఆ గేమే అలాంటిది. తనుజ కూడా అది ఆ విషయంలో పెద్దగా నన్ను అంటే తర్వాత డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు గివ్ అప్ ఇచ్చేసినావు, ఎక్కువ ఫ్లవర్స్ అంటే గివ్ అప్ మీన్స్ అంటే ఫ్లవర్స్ ఎందుకు తీసుకోలేదు, ఎక్కువ ఫ్లవర్ అంటే ఈ గేమ్లో తనుజ గెలుస్తుంది. తనుజ గెలిచిన తర్వాత 57 వస్తే, భరణి 54 వస్తాయి, మనోడి తక్కువ వస్తాయి, ఇంక లెక్క పెట్టరు. అయితే రీతు అడుగుతుంది డెమన్ పవన్, ఎందుకు నువ్వు గివ్ అప్ ఇచ్చినావు, ఫ్లవర్స్ ఎందుకు తెచ్చుకోలేదు అసలు అంటే, ఫ్లవర్స్ ఏంది నేను పెడతంటే తీసేస్తారు, తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆడిర్రు, నేను ఏదన్నా పట్టుకుందామా అది ఇది అని చెప్పేస్తే తోయడం, మ్యాన్ హ్యాండిలింగ్ అది ఇది అని చెప్పేసి అంటుంది, ఇంకా అది ఎందుకులే అని చెప్పేసి వదిలేసిన, ఇది కాకపోతే ఇంకో టాస్క్ ఉంది కదా అన్నట్టు మాట్లాడతాడు. నెక్స్ట్ ఉన్నాయి కదా వాటిలోనే చూసుకుందామంటే, మనోడు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఆయనకు భయం ఉంది. ఎందుకంటే అట్లెట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ కొంచెం ఇప్పుడు ఇక 2 షాక్లు పడ్డాయి. ఒక షాక్లో అయితే బయటపడ్డాడు, కానీ ఫస్ట్ షాక్లో నీల్ డౌన్ అయ్యిండు. బట్ ఆ షాక్లో ఉన్నాడు, ఆ భయం అయితే ప్రత్యేకంగా కనిపిస్తుంది. జాగ్రత్తగానే ఉంటాడు. మళ్ళీ ఏదైనా మిస్టేక్లో ఏదైనా అన్కంఫర్టబుల్గా తాగితే మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుందా తోయడం, కానీ ఏదైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి కొంచెం భయపడ్డట్టు ఉన్నాడు. కానీ అది గేమ్ పరంగానే వెళ్ళింది కాబట్టి ఎవరు బ్యాడ్గా ఇట్లా అని చేసుకోవడానికి అయితే ఏమీ ఉండదు యాక్చువల్గా. కాకపోతే ఆ భయం మనోడికి ఉంది. ఇక ఎందుకులే, ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ అంటుంది కాబట్టి వదిలేసిన అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఇంకా ఇక అంతే, ఇక ఆ గేమ్ అయితే గేమ్ లాగే ఆడిర్రు. ఎవరైతే ఇబ్బంది పరంగా అది తీసుకున్నా ఇంకా అది వేస్ట్ అన్నమాట, బరాబరే ఉంది. కాకపోతే మనోడు చెప్తాడు మ్యాన్ హ్యాండిలింగ్ అని అంటుంది, ఏమన్నా పట్టుకోవడమో జరపడమో చేస్తే మ్యాన్ హ్యాండిలింగ్ అంటుంది, ఇంకా అంతకు మించి ఏం చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అదే విషయం డిస్కషన్ వీళ్ళిద్దరు పెట్టుకుంటా ఉంటారు, బర్నీ గారు తనుజ. మన ఇద్దరం కలిసి ఆడిందని చెప్పేసి అంటారు. అది ఇది అంటే, ఎవరు ఆడిండు, నా గేమ్ నేను ఆడినా, నీ గేమ్ నువ్వు ఆడినావు, వాడి గేమ్ వాడు ఆడిండు, ఇంకా వాడే ఫస్ట్ స్టార్ట్ చేసిండు మనకు పూలు తీయడం, ఇంకా మనం స్టార్ట్ అని చేయలేదు అని చెప్పేసిండు. వాస్తవమే, నిజంగానే డెమోనే స్టార్ట్ చేసిండు. ఇక అది అంతే గేమ్లో బాగానే చేసిండు. ఇంక ఇందులో ఎవరిని విమర్శించడానికి లేదు, ఏం లేదు. ఈ గేమ్లో వచ్చేసి తనుజ విన్నర్. ఈ నెక్స్ట్ రేపు వచ్చేసి మనకు సుమన్ శెట్టితో టాస్క్ ఉంటుంది. సుమన్ శెట్టిని ఎంచుకుంటుంది. ఫస్ట్ గేమ్ వచ్చేసి నెక్స్ట్ గేమ్. ఆ గేమ్లో ఎవరు గెలిచారు ఏందనేది రేపు చూద్దాం. ఈరోజు వరకు అయితే ఇంకా ఈరోజు అనడానికి, చెప్పడానికి, చేయడానికి అయితే ఏం లేదు. ఇమాన్యుల్లే ఈరోజు చెప్పడంలో ఇమాన్యుల్లే ఫైనల్. ఇంకా తప్పు తీయద్దు. ఆమె ఉండాలి అనుకున్నప్పుడు ఆమెను గేమ్లోకి తీసుకురావద్దు. ఇప్పుడు గేమ్లోకి తీసుకొచ్చే గేమ్స్లో తీసుకురాలేదు. ఈరోజు గేమ్లోకి తీసుకురాని అవసరం అంటే కొన్ని బిఫోర్ టాస్క్లలో అంటే బిఫోర్ వీక్స్లో గేమ్లో కనబడాలి, ఆ వీక్ కనబడాల్సిన గేమ్స్లో మాత్రం గేమ్స్కి ఎప్పుడు అవకాశం ఇవ్వకుండా ఎలిమినేషన్ చేసి తీసేసే గేమ్, ఆయనకు ఒక ఐడియా ఉన్న గేమ్లో ఆమె పేరు తీసుకొచ్చి ఆమెతో గేమ్ ఆడితే, నేను ఎట్లయినా నీతో ఓడిపోతా, నువ్వు నాతో ఎట్లా పేరు తీసుకుంటావు ఇమాన్యుల్ అన్నది. ఆ విషయంలో మాత్రం ఇమాన్యుల్ తప్పు. అంటే తప్పు ఒప్పుల గురించి ఈరోజు టాస్క్ల గురించి ఏమైనా మాట్లాడితే ఆ విషయంలో మాత్రం అదొకటి. ఇక మిగతా విషయాలు అయితే ఏం లేవు. ఎవరు రేపు కానీ ఎల్లుండి కానీ జరగబోయేది ఇదే. ఎవరు చివరి దాకా ఉండి, చివరి దాకా ఎంచుకోకుండా ఉండి వాళ్ళని, ఆ ఎంచుకున్న రోజు వాళ్ళే అదృష్టం బాగుండి వాళ్ళే గెలిస్తే వాళ్ళు ఏ గేమ్ ఆడుకుంటూ కూడా ఫైనలిస్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఇక్కడ నుంచి గెలుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఒకరు అట్లయినా గెలవచ్చు, ఏదైనా జరగచ్చు, మనం దానికి ఊహించలేం. మరి బిగ్ బాస్ లాస్ట్కి ట్విస్ట్ ఏదైనా పెడితే పెట్టచ్చు, దానికి మనం ఊహించలేం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఇమాన్యుల్ ఆట తీరుపై అంటే నేను చెప్పిన అభిప్రాయంపై మీకేమనిపిస్తుంది, తర్వాత సంజన గారి ఆట ఎలా ఉంది, తర్వాత డెమన్ పవన్, తర్వాత తనుజ వీళ్ళు ఏమన్నా మ్యాన్ హ్యాండ్లింగ్ అయ్యారా, మనం చెప్పిన పాయింట్స్లో మీరు ఏకీభవిస్తే ఓకే, ఏకీభవించకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాకపోతే మన ఛానల్ని మాత్రం కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ ఇస్తేనే కొంచెం ఛానల్ ముందుకు పోయిద్ది. ముందుకు పోవాలంటే కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ ఇస్తేనే వీడియోస్ మంచిగా వస్తుంటాయి నా నుంచి. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాం. ఆ కాన్సెప్ట్ వీడియోస్ కూడా మీకు బిగ్ బాస్ అయిపోయిన వెంటనే 2-3 డేస్కి ఒక్కొక్క వీడియో వదులుతాం మన ఛానల్లో. సరే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.